ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు ధ్యానిద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనం ఈ లోకంలో ఘనతను ప్రశంసలను కోరుకోకూడదని చెప్పి ముందు వచనాల్లో మనం ధ్యానించాం. అలాగే మనం సంపదలను కూడా కూడబెట్టుకోవాలి అని కూడా చూడకూడదు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అన్ని రకాల ఆస్తులు మరియు వస్తువులు కూడా సంపదే. సంపదను కూడబెట్టుకోవడం అంటే దాన్ని మన కోసం ఉంచుకోవడం, లేకపోతే దాన్ని మాత్రమే ప్రేమించడం, వాటిని మన కోసం మాత్రమే ఉపయోగించుకోవడం అనేది తప్పు. అది బిబ్లికల్గా తప్పే. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు అని మనం చూస్తాం. మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఆస్తులు కోరుకోవడం కూడా తప్పే. అయితే ఈ వచనాల్లో యేసు కేవలం ఆస్తుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. విద్య, భవిష్యత్తుపై భద్రత, చివరికి మన పిల్లలు వంటి ఈ లోకంలో మనం విలువనిచ్చే వాటన్నిటి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక రకమైన నిధి. ఇవన్నీ కూడా ఈ లోక సంపదలే, నిధులే. యేసుక్రీస్తు అంటున్నారు, వాటిని కూడబెట్టుకోవద్దు, వాటిని ప్రేమించొద్దు, వాటి మీద మీ నిరీక్షణ ఉంచవద్దు అంటున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలపైన మనం నిరీక్షణ ఉంచితే పరలోకం కొరకు మనకు నిరీక్షణ అనేది ఉండదు. మనం ఈ లోకంలో నిధిని కూడబెట్టుకుంటా ఉంటే రాబోయే లోకంలో మనకేం ఉండదు. ఈ లోక సంపద త్వరగా నశించిపోతుంది, అది నిలవదు. చిమ్మెట, తుప్పు దాన్ని నాశనం చేస్తాయి, అన్నీ నాశనం అయిపోతాయి. మనుషులు అందం క్షీణిస్తుంది, మనుషులు వృద్ధులైపోతారు. ఇక్కడ దొంగలు కూడా ఉన్నారు. ఎవరా దొంగలు? అనారోగ్యం ఒక దొంగ లాంటిదే. అది మన ఆరోగ్యాన్ని అంతా దొంగిలిస్తుంది. వరదలు, భూకంపాలు ఉన్నాయి, గాలి వడగండ్లున్నాయి, తుఫాన్లున్నాయి. ఇవన్నీ కూడా మన పంటల్ని దొంగిలిస్తాయి. మరణం మన జీవితాన్ని దొంగిలిస్తుంది. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నశించిపోతుంది, అలాగే భూమి కూడా గతించిపోతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నారు, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, కానీ అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును అని. అంటే ఈ లోకంలో నశించిపోయే ఆహారం కోసం కాదు మనం కష్టపడాల్సింది, నిత్య జీవానికి నిలిచి ఉండే ఆహారం కోసం మనల్ని కష్టపడమంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా పరలోకంలో మీకోసం ధనం సమకూర్చుకోండి అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం దేవుని కొరకు చేసే ప్రతి మంచి పని పరలోకంలో నిధిగా ఎంచబడుతుంది లేదా కూర్చబడుతుంది. మనం భూమి మీద మంచి చేసినప్పుడు పరలోకంలో మన కొరకు పునాది వేసుకుంటున్నామని అర్థం. 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17-19 వచనాలు చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. డబ్బు మరియు సంపద స్వతహాగా చెడ్డవేం కాదు. దేవుడు మన ఆనందం కోసం ప్రతిదీ మనకు అందించాడు కాబట్టి మనం ఆయన ఇచ్చే భౌతిక బహుమతులను కృతజ్ఞతలతో స్వీకరించవచ్చు. కానీ మనం మన భౌతిక ఆస్తులను ప్రేమించడం ప్రారంభిస్తే వాటిని మన దగ్గర ఉంచుకోకుండానే ఉంటేనే మంచిది, లేదా అమ్మేయడం ఉత్తమం. లేకపోతే పరలోకంలో మన కోసం నిల్వ చేయబడిన ఆత్మీయ ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉంది. మనిషి డబ్బులో కాకుండా సత్క్రియలలో ధనవంతుడై ఉండాలని. ఈ లోక సంపద నశించిపోతుంది, కానీ దేవుని కోసం చేసిన ప్రతి మంచి పని శాశ్వతంగా నిలిచి ఉంటుందని చెప్పి ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం. ఈ లోకంలో దేవుని కొరకు మంచి పనులు చేయడం ద్వారా విశ్వాసి పరలోకంలో
తన కోసం నిధులను కూడబెట్టుకుంటాడు. అంటే దీని అర్థం మనం మంచి పనుల ద్వారా రక్షించబడతామని కాదు. మనం విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడతాము. కానీ మన మంచి పనులు విశ్వాసానికి బాహ్య సాక్ష్యంగా ఉన్నాయి. మంచి చెట్టు మంచి ఫలాలను ఎలా అయితే ఇస్తుందో, నిజమైన విశ్వాసం కూడా ఎల్లప్పుడూ మంచి పనులు పుట్టిస్తూ ఉంటుంది. నిజమైన విశ్వాసం నిజంగా మనకు ఉందో లేదో మన మంచి పనుల ద్వారానే తెలుసుకోవచ్చు. క్రీస్తు మీద విశ్వాసం వలన సత్కార్యాలు చేసేవాళ్ళు తమ వారసత్వాన్ని అనగా వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని పొందుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 40 వచనాల్లో ఒక ధనవంతుడైన ఒక యవనస్తుడిని మనం చూస్తాం. అతను యేసు దగ్గరికి వచ్చి, మంచి బోధకుడా, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అతడు పరలోక నిధిని వెతుకుతున్నాడు ఇక్కడ. అయితే యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి బేదలకు ఇచ్చే అంటాడు. అప్పుడు నీకు పరలోకంలో నిధి దొరుకుతుంది అని చెప్తాడు. ఆ యవనస్తుడు తన సంపద వదులుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. తన సంపదని ఆ యువకుడు ప్రేమించాడు. అతని మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. భూమి మీదనే తన సంపదనంతా కూడబెట్టుకున్నాడు. పరలోకంలో తన ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు ఈ భూమి పైన ఒక యాత్రికుడు మాత్రమే, ఒక పరదేశి మాత్రమే. మన నిజమైన ఇల్లు పరలోకంలో ఉంది. మనం దేవుని సేవకులం మరియు రాయబారులం మాత్రమే. ఈ భూమిపై మనతో ఉన్నదంతా దేవునికి చెందిందే, అది మనది కాదు. తీర్పు దినాన మన ఆస్తులను ఎలా ఉపయోగించామో దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. మన డబ్బు గురించి మాత్రమే కాదు, మన నైపుణ్యాల గురించి, మన బహుమతుల గురించి, అంటే మన టాలెంట్స్ గురించి, మన స్టడీస్ గురించి, మన విద్యను ఎలా ఉపయోగించాము అనే దాని గురించి కూడా మనం లెక్క చెప్పవలసి ఉంది. మన టైం గురించి కూడా, మనం టైం ఎంత వేస్ట్ చేస్తాం, ఎంత టైంని దేవుడు మనకిస్తే దాన్ని ఎంత వృధాగా దాన్ని వేస్ట్ చేస్తున్నాము అనే దాని గురించి కూడా మనం లెక్క చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి దేవుని నుండి వచ్చినవే, ఇవన్నీ ఆయనకు చెందినవే. వీటిని మన స్వార్థపూరితంగా మన కోసం కూడబెట్టుకుంటే, మన కోసం వేస్ట్ చేస్తూ ఉంటే పరలోకంలో మన ప్రతిఫలాన్ని నిశ్చయంగా కోల్పోతాము. యేసు మీ ఆస్తులను అమ్మి బేదలకు ఇవ్వండి అని చెప్పారు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మన కోసం ఉంచుకోకూడదు. మరియు మన చుట్టూ ఉన్న పేదల అవసరాలను కూడా వాళ్ళ అవసరతలను కూడా మనం తీర్చాలి. అవి కూడా లెక్కించుకోవాలి. ఇక్కడ 21వ వచనం కూడా చూస్తే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. భూమి మీద సంపదను కూడబెట్టుకోవడం అవివేకం అనే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, అది నశించిపోతుంది. రెండోది, అది మనకి యజమాని అవుతుంది. మనం మన సంపదని ఎంతగా ప్రేమిస్తామో అంతగా అది మనల్ని కంట్రోల్ చేసేస్తుంది. మనం మన సంపదకు బానిసలం అయిపోతాం. సాతాను మనల్ని చిక్కుల్లో పెట్టడానికి, దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి ఈ భూ సంబంధమైన సంపదనే వాడుకుంటాడు వాడు. మనం పరలోకంలో సంపదను కూడబెట్టుకున్నప్పుడు మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తాం. మనం భూమి మీద సంపదను కూడబెట్టుకున్నప్పుడు మన హృదయాన్ని ఎవరికిస్తాం? సాతానికి ఇస్తాం. ఎందుకంటే మన సంపద ఎక్కడుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. యేసుక్రీస్తు చెప్పిన ఈ బోధ నాకు వర్తించదు, నేను పేదోడిని అని మనం అనుకోకూడదు. మనల్ని అడగాల్సిన ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, నేను ఏమి కోరుకుంటున్నాను, నేను దేన్ని వెతుకుతున్నాను. పేదవాళ్ళు కూడా సంపదను వెతుకుతారు. యేసుక్రీస్తు అడుగుతున్నాడు ఇక్కడ, నీ హృదయంలో ఏముంది, నీ లక్ష్యం ఏంటి, నీ యజమాని ఎవరు, నీవెవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని సేవిస్తున్నావు. ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టి మన దృష్టిని దేవుని వైపు మళ్ళిద్దాం. అలా చేసినప్పుడు పరలోకంలో శాశ్వతంగా నిలిచిపోయే నిధిని మనం కూడబెట్టుకోవడానికి మనం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.